హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ప్రోమో 2 చూసిన తర్వాత ఎంత మందికి సూపర్రా బాబోయ్, నాకు సార్ చెప్పిన ప్రతి మాట కరెక్టే కదా అని ఎంతమందికి అనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంతకంటే ఎవరు వీళ్ళకి క్లియర్గా చెప్తారండి. వీడియోలు చూపించి మరీ మీ బిహేవియర్ని మార్చుకోండి, మార్చుకోకపోతే వెళ్ళిపోతారని వార్నింగ్ ఇచ్చేవాళ్ళు ఎవరుంటారు? ఈ వీడియోని చూసి కూడా ఇంకా నాది జెన్యూన్ ప్రేమ, జెన్యూన్ ఇష్టం, జెన్యూన్ ఎఫెక్షన్ ఇలాంటి మాటలు చెప్పారంటే మాత్రం వీళ్ళు మాత్రం కన్ఫామ్గా ఎలిమినేట్ అయితే అయిపోతారు. లేదు, మా ఆట తీరు మార్చుకుంటాం, మా మాట తీరు మార్చుకుంటాం, మా మనసుని మార్చుకుంటాం అనుకున్న వాళ్ళు మాత్రం హ్యాపీగా కంటిన్యూ అవుతారు ఈ యొక్క షోలో. సో నిజంగా సూపర్గా చేశారు కదండి. వాళ్ళకందరికీ ఒక మంచి గురువులాగా ఈరోజు వీడియోలతో సహా చూపించి వాళ్ళలో ఉన్న తప్పుల్ని నిజంగా చాలా బాగా చూపించారు నాగ్ సార్ అయితే. ఇక అందరూ ఆట మార్చుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. ఇక నుంచి మనం 2 కళ్ళను వేసి మరీ చూడాలి ప్రతి ఒక్కరి ఆటని. అప్పుడే కదండి కప్పు గెలుచుకునే వాళ్ళు అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళ చేతికి కప్పు వెళ్తే సూపర్ మజా అయితే వస్తుంది. ఓటింగ్ ఉందనో లేకపోతే వాళ్ళకి ఫేమ్ ఉందనో నేమ్ ఉందనో కాదు, ఆట మార్చాలి, వేట కూడా మార్చాలి. ఇక వైల్డ్ కార్డ్స్కి అయితే వైల్డ్ పోయి ఓన్లీ కార్డ్స్ మాత్రమే మిగిలినట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు చాలా ఓవర్గా ఉన్నారు ఆడవాళ్ళు. వాళ్ళు కాస్త తగ్గతారని నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి.